నమస్కారము. నా పేరు పర్వీన, పార్లమెంటు కార్యదర్శి, టీడీపీలో 20 వార్డు ఇన్ఛార్జు. ఇట్లా ఎవరో బయట ఊరి నుంచి వచ్చి అతను అందరినీ ఇళ్ళ కాడిపోయి ఆడవాళ్ళంతా ఏమారిచ్చి 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తే తీసుకోకుండా 1000 వల్ల 2000 వల్ల 3000 మీ పిల్లోళ్ళకి కానీ మీ భర్తలకు కానీ ఏమో చెడు ఉంటుంది, మీ మీద ఏమో దుష్టిగా ఇది ఉంటుంది అని చెప్పి ఏమరిచి జోల్లో చేసి నేను 10 రూపాయలు ఎత్తుకుంటా ఉన్నాను కదా, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అని ఏందో మంత్రాల్లో రాసిండేది పేపర్ ఎత్తి దాంట్లో చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళని తీర 1500 తీసుకొని ఒక తావు 1300 తీసుకొని వచ్చినారు. మళ్ళీ నాకు కూడా వచ్చి చెప్పినారు, నేను వచ్చినాను కంప్లీట్ ఇస్తామా సార్ తీరికని. సార్ చర్య తీసుకొని సరేమ్మా అన్నారు. ఏమంటే ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు అట్లా భద్రపల్లినేసి కోరుతున్నాం సార్లకి. మేము నా పేరు సద్దాము, నేను పలమనేరు, మా ఊరు పలమనేరు. నేను దండపల్లి రోడ్లో షాదీమాల్ ఎదురుగా ఉంటాము. ఈరోజు ఒక అతను ఇంట్లో ఎవరు మొగలు లేనప్పుడు ఆడవాళ్ళు ఉండే టైంలో ఇండ్ల దగ్గర వచ్చి పకెట్ డ్రెస్ వేసుకుని వచ్చి ఇండ్ల దగ్గర అంతా పోయి డబ్బులు అడుగుతూ ఉన్నాడు. 150 ఇస్తే తీసుకోకుండా 1000 వెళ్ళా మీ ఇంట్లో చెట్టు దృష్టి ఉండదు ఏమంటే అబద్ధాలు చెప్పి ఒక ఇంట్లో 500 ఇంకో ఇంట్లో 1300 తీసుకొని పారిపోతూ ఉంటే మేము పట్టుకొని విచారిస్తే ఫస్ట్ పేరు చెప్పి వేరే బళ్ళారి అని చెప్పినాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలుచుకొని వచ్చి విచారిస్తే నా పేరు కిరణ్, మా నాయన పేరు రాము, నా తమ్ముని పేరు అర్జును అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. హిందూ అతను ముస్లిం వేషం వేసుకుని వచ్చి డబ్బులంతా అడుగుతున్నాడు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఇళ్ళు అంతా పోయి నేను ముస్లిము దేవుని పేరు చెప్పి అల్లా పేరు చెప్పి డబ్బులు అడుగుకొని అన్నదానం చేపిస్తాను, ఖురాన్ చదివిస్తానని చెప్పి ఇట్లా దొంగ పనులంతా చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేడీస్ ఉన్నప్పుడు పోతూ ఉన్నాడు. అందుకనే పోలీస్ స్టేషన్ ఇది పిలుచుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పినాము. పోలీసులు దాని తర్వాత విచారించి వేరే యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. పలమనేరు ప్రజలకందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఏమంటే కొంతమంది ఇంటి దగ్గరికి వచ్చి మీకు రోగాలను బాగు చేస్తామనో మీకు డబ్బులు సంపాదించేదానికి మేము దీవిస్తామనో అట్లా వచ్చి ఎవరన్నా కానీ మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పే మాయ మాటలకు లొంగి మీరు ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకు ఇంట్లోకి అలౌ చేయడం కానీ చేయొద్దండి. పూజలు చేస్తాము, మీకు న్యాయాలు బాగా జబ్బులు నయం చేస్తాము అనే మాటలు అట్లాంటివి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక పోలీస్కి డైల్ 100కి కానీ 112కి కానీ కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.